స్కీములు పెడతారో ఏ స్కామ్ లో ఇరికిస్తారో వాడిని మాత్రం ఓడగొట్టాలంతే. అంత కసెట్టేసుకుంటాడు మీద ఆ విధంగా నన్ను అన్పాపులర్ చేశాడండి. నేను నా యుక్త వయసులో 3 నెలల 20 రోజులు మిలిటరీలో ఉండే సంగతి మీకు తెలుసు కదా. అయ్యగారికి ఏంటి ఊరందరికీ తెలుసు. కార్గిల్ యుద్ధం టైంలో ఎంతో ధైర్యంగా తెగించి పారిపోయి వచ్చారుగా. నువ్వు మధ్యలో హారతి ఇవ్వకు. ఏదో ట్రైనింగ్ భారంగా ఉండి తట్టుకోలేక వచ్చేసా. అక్కడ అలవాటు చేసుకున్న నాన్ వెజ్ ని ఇక్కడ సీక్రెట్ గా కంటిన్యూ చేస్తుంటే ఆ రాజారావు గారు ఊరందరికి ఉప్పందించేశాడు. దాంతో టీజింగులు ర్యాగింగ్లను మొన్నటికి మొన్న గుర్తుకురవయ్య గారు కోట సత్తమ్మ వారి గుడిలో వేటపోతులు వేసుకుంటూ భోజనాన్ని పిలిచాడు. వెళ్ళకపోతే ఊరుకోవాలి కదా. సాయంత్రం ఇంటికి ఇంత కూర పంపించాడండి వెధవా. తక్కువ పంపించాడని బాధపడుతున్నట్టున్నాడు. నిన్నటికి నిన్న ఆ అద్దాల రమేష్ గారు వాళ్ళ అమ్మకి తద్దినం పెడితే డబ్బులు లేవు 2 నాటుకోళ్లు పట్టుకుపోండి అని పబ్లిక్ లో ఇచ్చాడండి. సీక్రెట్ గా చెప్తే పట్టుకుపోయి ఉండేవాడు. ఇదంతా వాడి వల్లే. వాడిని నేను వదిలిపెట్టను. వాడి ఓటమికి నా సాయి శక్తుల బుద్ధులు చేస్తాను. సర్లే ఆయన చంపేద్దాం గానీ పద అలా స్టేషన్కి వెళ్ళొద్దారు. మనోళ్ళు ఎవరైనా లోపలేసారా? పోలీస్ స్టేషన్ కాదు రైల్వే స్టేషన్ కి.